రోజా గారు మాట్లాడిన మాటలు అక్కడ జరిగిన అంశాలు చెప్పారు. ఎవరికి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడేది. ఆ బయటలు మీరు వినే ఉంటారేమో. పవన్ కళ్యాణ్ గారు వచ్చి 7 కొండలు కడగమంటున్నారు ఆయన చేసిన తప్పులు కట్ట. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. మీరు వచ్చారు, నిజంగానే మీకు ఓవర్ యాక్ట్ చేయడానికో లేదంటే ఇష్యూని వేరే విధంగా డైవర్ట్ చేయాలన్న ఇంటెన్షన్ లేకుండా కేవలం నిస్వార్థంగా టీటీడీలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించడానికే వస్తున్నట్లయితే అక్కడ అంత ఓవర్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదేమో. అది అందరూ గమనిస్తున్న విషయమే. ఎస్పెషల్లీ రోజా గారు మాటికి ముందు టచ్అప్ ఇలా టచ్అప్ చేసుకుంటూనే ఉన్నారు. అంత కాన్షియస్ టచ్అప్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్, ఆ కాన్షియస్నెస్ వచ్చిన ఇష్యూ పైన పెట్టుంటే చాలా మంచిదని నా ఇంటెన్షన్. వై బికాస్ మేము బాగా గమనిస్తే వచ్చినప్పటి నుంచి దీన్ని ఎలా హైలైట్ చేసుకోవాలి, ఈ ఇష్యూని తన వైపుకి ఎలా హైజాక్ చేసుకోవాలి, అక్కడున్న కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు అది కాదు ఇక్కడ ఇంటెన్షన్. ముందు ఆ ఇష్యూని తన వైపు తిప్పుకొని తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా కావాలన్న ఇంటెన్షన్ తప్ప ఎవరిని మనం టార్గెట్ చేసి మాట్లాడితే మనం ఒక ట్రోల్ మెటీరియల్ గా 2 days మన గురించి న్యూస్ వస్తుంది. ఇదే నిజంగా బేసిక్ ఇష్యూ ఏంటి? గోవులు చచ్చిపోతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి? అక్కడ కరుణాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఈ వచ్చారు. అక్కడ కరుణాకర్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు, అభినయ్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు. మధ్యలో ఈమెందుకు ఓవర్ రియాక్ట్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సరే, మీరు అన్నట్టు నిజంగానే బాధాతక్త హృదయంతో వచ్చేసిందని అనుకుందామండి కాసేపు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ లో ఉన్న ఒక పసి బిడ్డను తీసుకొని వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారి యాక్సిడెంట్ విషయం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మేము కూడా వ్యక్తిగత విమర్శలో భాగంగా రెడ్డి గారి గురించి మాట్లాడారు. మీకు ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందా? ఫ్రీజ్ అవుతుంది మీది ఫ్రీజ్ అవుతుంది. ఒకసారి నెట్వర్క్లోకి రండి నాగార్జున గారు. సార్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? శాపనార్థాలు కూడా మొదలైనవి. అసలు ముఖ్యంగా ఆ యొక్క నగరి ఏదైతే రోజా గారు ఇన్ఛార్జ్గా వహిస్తున్నారో దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఆ రాయలసీమలో ఆ తిరుపతి ఎక్స్క్లూజివ్ తిరుపతిగా 2 వర్గాలు ఉన్నాయి సార్. ఒకటి పెద్దిరెడ్డి వర్గం ఉంది, ఇంకోటిది భువన కరుణాకర్ రెడ్డి వర్గం సార్. ఇద్దరు 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ రోజా గారి టికెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు ఆ రోజా గారి ప్లేస్లో వేరే ఒక అభ్యర్థిని తీసుకురావడం జరిగింది. ఆ అభ్యర్థికి రేపో మాపో ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజాని పక్కన పెట్టడం జరుగుతుంది సార్. సో ఇది ఎలా కాపాడుకోవాలి? మళ్ళీ నా ఇన్ఛార్జ్ నాకు ఎలా ఉండాలి? నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేయాలంటే ఏం చేయాలి? ఒక మార్గం ఉంది. ఏ మార్గం ఉంది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లేదంటే చంద్రబాబు గారిని తిట్టడం, లేదంటే మన శర్మనమ్మ గారిని తిట్టడం. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు తిడితే మళ్ళీ నా టికెట్ నాకు ఉంటుంది, నేను మళ్ళీ ఇన్ఛార్జిగా పోటీ చేయొచ్చు అని ఈ రోజు ఆమె ఏం జరిగిందండి సార్, భువన కరుణాకర్ రెడ్డి ఎవరైతే టీటీడీ మాజీ చైర్మన్ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కింద నుండి ఆయన ఏదైతే ఎంచుకున్నాడో దాన్ని భుజం మీద వేసి ఈరోజు మోయడం జరుగుతుంది సార్. నిజంగా అక్కడ కనుక ఆ ఇన్సిడెంట్ జరుగుంటే వైసీపీ వాళ్ళు ఏం డిమాండ్ చేయాలి? మీరు అఖిల పక్షంతో ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు నివేదిక ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి మీరు ఇది తీసుకొని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ మేము ఎవరు వెళ్ళారు? ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడో స్టేట్ ప్రెసిడెంట్, ఆయన వెళ్ళి చూసి ఆయన చెప్పాడు, లేదు అంతా కరెక్ట్గా ఉంది, ఇబ్బంది ఏమీ లేదని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంది, గతంలో ఎలాగైతే పింక్ డైమండ్ మీద ఎంత గోల చేసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారో అదేవిధంగా ఈరోజు ఒక ఇష్యూ తీసుకొని ముందు రావడం జరిగింది సార్. జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి బిడ్డ గురించి మాట్లాడడం జరిగింది సార్. నిజంగా మా దేవుడైతే పసిబిడ్డ మీద ఎటువంటి కోపాలు కానీ ద్వేషాలు కానీ తీర్చుకోరు సార్. మరి వాళ్ళ దేవుడు ఎవరైతే మాకు తెలియదు సార్. మా వెంకన్న స్వామి పసిబిడ్డ మీద ఎటువంటి కోపాలు తీర్చుకోరు సార్. ఎందుకంటే పసిబిడ్డకి మార్క్ శంకర్కి ఏం జరిగింది సార్? ఒక పొగ ఇష్యూ, అక్కడ యాక్సిడెంట్, పొగ ఊపిరితిత్తులోకి వెళ్ళడం జరిగింది. ఇన్ కేస్ ఆ బిడ్డకి హెల్త్ ఇష్యూ వస్తే ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు పనిచేయకపోతే జీవితాంతం ఎవరు బాధపడతారు సార్? పవన్ కళ్యాణ్ గారు కానీ, లెజనోవా గారు కానీ, లేదా ఇంకొకరు కంటే కూడా మార్క్ శంకర్ జీవితాంతం బాధపడాలి సార్. అంటే మా దేవుడు పసిబిడ్డ మీద కోపం తెచ్చుకుంటారా? నిజంగా తప్పు చంద్రబాబు గారు చేస్తే చంద్రబాబు గారిని కసి తెచ్చుకుంటారు, లేదా పవన్ కళ్యాణ్ చేస్తే వాళ్ళ మీద కసి తెచ్చుకుంటారు. తెలిసి ఇది చేస్తే పసిబిడ్డలు మేము బలి చేస్తాం సార్. సో ఈవెన్ ఈ మాటలైతే వెనక్కి తీసుకోవాలి సార్, చాలా తప్పు. ఎందుకంటే ఏం మాట్లాడకుంటే పెద్దల గురించి కూటమిలో గురించి మాట్లాడాలి, కానీ పసిబిడ్డ గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? అది చాలా తప్పు సార్. పార్టీలకు అతీతంగా ఈరోజు మేము దీన్ని ఖండిస్తుంది సార్. అది చాలా తప్పు సార్. ఇంకోటి ఏమో వచ్చి మాట్లాడే భాష కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడింది సార్. మీకు మగతనం ఉంటే ఇంకోటి రాని చూసుకుందాం. ఏంటిది?
నువ్వు రోడ్డు మేము పడ్డావు. నిజంగా మీ నాయకుడు తప్పు మేము అనొచ్చు సార్, మీ నాయకుడు తప్పు చేయబట్టే, మీ నాయకుడు టీడీడీ అడ్డం పెట్టి రాజకీయం చేశాడు కాబట్టి ఈ రోజు మీకు 11 సీట్లు వచ్చినాయి. నీకు కనీసం ఎమ్మెల్యేగా డిపాజిట్ దక్కకుండా నువ్వు రోడ్డు మేము పడ్డావు. నువ్వు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది. సో తిరుపతి మీద నువ్వు చేసే అన్యాయాలకే కదా రోడ్డు మీద పడింది. ఈరోజు పసిపెట్టి మార్కు శంకర్ కొంచెం రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇది చాలా తీవ్రంగా ఉంది సార్. మేము దీన్ని ఖండిస్తున్నాం సార్. ఇంకోటి, ఇందాక వైసీపీ పెద్దలు కూడా మాట్లాడతా, వీళ్ళు రాజకీయం ఎలా చేస్తున్నారంటే ఉన్న 40% ఓటు బ్యాంక్ కూడా ఎలా పోగొట్టుకోవాలని చెప్పి చూస్తున్నట్టు నాకు ఉంది సార్. ఎందుకంటే నారా లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఎమ్మెల్యేలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. మరి వీళ్ళెందుకు ఫీల్ అవుతారో అర్థం కావట్లేదు. ఎక్కడ అమెరికా వెళ్ళి ఆడ పంచాంగం చేయాల్సిన అవసరం ఏంటి సార్? వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా. మీకు జగనన్న ముఖ్యమంత్రి ఎలా కావాలి, లేదంటే రాష్ట్రంలో ప్రజలు ఎలా ఇబ్బందుల నుంచి దూరం రావాలి, లేదంటే వాళ్ళ ఇష్యూలో ఎలా ఇచ్చేయాలని చెప్పి లేదు. పక్క పార్టీలో ఏం జరుగుతుంది, శర్మలమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా తిట్టాలి, వీళ్ళని ఎలా తిట్టాలి, ఇదే పంచాయతీ తప్పించి మీరు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఆ ఇబ్బందులు మనం ఎలా పరిష్కరించాలి, ఒక ప్రతిపక్ష పార్టీ ఎలా పోషించాలో ఈరోజు వీళ్ళు దాన్ని మర్చిపోయారు సార్. ఓకే, అందుకే ఈరోజు పీకే గారి గురించి ఇంకొకరి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. రైట్, ఓకే.